ఇప్పుడు మనం వాక్య భాగాలు మొదలు పెట్టుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు నేను చదువుతాను. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరియు మర్మమును గుర్చిన ఏర్పాటు అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించారు. ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవా, ఈ వాక్యం ఏ గుణాల నుంచి ఏ విధంగా అందిస్తావు ప్రభా? నీ మార్గాలు నీ శిలువ ఎలా కేంద్రంగా పెట్టావో భూపరాలు ఎన్ని కోణాలతో ఇందులో ప్రకాశిస్తుందో నీ మహిమ, అందులో ఏ కోణం గుండా ఆత్మ వెళుతుందో ప్రభా నాకు తెలియదు తండ్రి. నీ సర్వసత్యంలోనికి ఆత్మ నడిపించబడుతుంటున్నప్పుడు దైవమయమైనటువంటి నీ వాక్యం అటు నాకు అటు వారికి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా. నాకు తెలియని సంగతులు, మరుగైన సంగతులు, కొత్త సంగతులు వినిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఈ వాక్య భాగాలు నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ అది వాక్యం అనేది ఎన్నో ప్రకాశించే కోణం అంటే అది ఒక చిన్న తునక పరలోక మహిమ యొక్క మార్గంలో నడుస్తుంది. ఒక చిన్న తునక అనేది వాక్యం. మహిమ యొక్క కణాలు ఏ విధంగా వెళ్తబడుతున్నాయో అందులో ఈ వాక్యం యొక్క మహిమ ఏకం చేయబడుతుంది. ఒక పరిశుద్ధ హృదయంలో క్రీస్తు యేసు యొక్క శిలువానుభవం అది మహిమా స్వరూపైన క్రీస్తు రీతి చూపిస్తుంది. దర్శనం, ప్రధానమైన దర్శనం, ఆత్మలో ప్రభువులు కలిగిన అనుభవం, శిలువానుభవం, క్రీస్తు మహిమ యొక్క అనుభవాన్ని, మహిమా స్వరూపైన క్రీస్తుని ప్రత్యక్షపరుస్తుంది. అది నీ హృదయంలోనే నా హృదయంలోనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి రాదు. అది రక్షణ కాంతిలో ప్రకాశించేటటువంటి దివ్యమైన సత్యం. అది ఆ సత్యం గురించి ఎవరు బోధించిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రభువు లేని వ్యక్తికి అవన్నీ కూడా ఆత్మలో అర్థమవుతాయి అనమాట. ఆ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలలో ఎవరు హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినడానికి వింటారో అటు వారికి ప్రతిఫలం ఉంటుంది, జవాబు ఉంటుంది. అటు వారి మధ్య సేవ ప్రతిఫలిస్తుంది. మీ హృదయాల్లో ఈ సేవ దృక్పథం అనేక విధాలుగా విస్తరిస్తుంది. సేవని ప్రతిఫలింపు చేస్తుంది. ఆత్మని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది అన్నమాట అర్థం. ఈ శిలువ అనేది ఎంత వద్దనుకున్నా మాట్లాడే మాట, ప్రేమ అనే పదం ఎంత వద్దా ఇది చెప్తున్నా అనుకున్నా చెప్పే మాట, పరిశుద్ధత అనే పదం ఏంటిలే పరిశుద్ధత అని మీరు అనుకున్నా, ఎవరు అనుకున్నా అది లేకుండా ఇవన్నీ కూడా రావని విషయం కూడా మీతో మాట్లాడుతున్నాం. పరిశుద్ధ జీవితం, ఆత్మలో పరిశుద్ధ స్థానాలు, మన వ్యక్తిగత జీవితంలో యథార్థమైన జీవితం, నిష్కలంకమైన నిర్ధారితమైన జీవితం, కల్మషం లేని హృదయం, అందులో అటువంటి హృదయం ప్రభు కావాలి. ఆశీర్వాదాలు పొందాలంటే దానిలో ఆ వజ్రం, పరిశుద్ధుని యొక్క వజ్రం, మహింగైన వజ్రం అంతరంగంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కోణం ఎడుతూ అవుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు అనమాట. అటువంటి స్థానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. వాక్యం ఎంత వెళ్తుందో నాకు తెలియట్లేదు. ఎందుకంటే హృదయంలో ఎంతో వాక్యం యొక్క సంపదన హృదయంలో దాచిపెట్టబడి ఉంది. ఎందుకు దాచిపెట్టబడి ఉందంటే అది ప్రభు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. అది స్వాస్థ్యం నాకే నేను సంపాదించుకుంది కాదు. అది ఒక విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితంలో మీద ఎంతో ఆధారపడి ఉంది. శిలువలో 3 ప్రధానమైన సత్యాలు ఎన్నోసార్లు మీకు ప్రకటించాను. నీతిమంతులుగా తెచ్చబడటం, పరిశుద్ధపరచబడటం, మహిమపరచబడటం. ఈ 3 ప్రధానమైన సత్యాల్లోనికి ఆత్మ వెళ్ళినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు వింటూ మీకు కష్టంగా అనిపిస్తుందేమో, కానీ ఒక పరిశుద్ధునికి ఇది కష్టంగా అనిపించదు. పరిశుద్ధ జీవితంలో జీవించే వ్యక్తికి ఇది ఆత్మకు అర్థమైతే వారు స్థిరంగా ఉంటారు, ప్రభు సన్నిధిలో కదలని వారుగా ఉంటారు. హృదయంలో వాడిది లేకపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే గాలి కొట్టుకుని పోయి రెల్లులా ఉంటది. ఏ గాలి పడితే అటు పోతారు, ఏ గాలి పడితే అటు పోతారు. ఆత్మలో స్థిరత్వం ఉండదు. ఇది ఇంట్రడక్షన్ చెప్తున్నా సరే ఇందులో చాలా విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది ఇంట్రడక్షన్ కాదు, కానీ ఆత్మలో ప్రభు దాచిపెట్టిన సత్యాలని ఒక్కొక్కటిగా మీకు వివరిస్తున్నాను. దీంట్లో మొట్టమొదటిగా దీన్ని సంఘం నానావిధమైన జ్ఞానము అని రాబడింది. ఈ చాప్టర్ అనేది 3వ అధ్యాయం చాప్టర్ అనేది 3వ అధ్యాయం అనేది చాలా చాలా ప్రధానమైనది అన్న
దీంట్లో ఒక ఐశ్వర్యం, చాలా చెప్పసక్యమైన ఐశ్వర్యం ఈ 3వ అధ్యాయంలో రాయబడింది. ఈ 3వ అధ్యాయంలో రాయబడిన ఐశ్వర్యం ఏంటి? కృపా మహదైశ్వర్యం కానివ్వండి, పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రకటించే రీతిగా నానా విధమైన జ్ఞానం కానివ్వండి, శోధింప సఖ్యం కానీ, క్రీస్తు ఐశ్వర్యం కానివ్వండి, ఇన్ని దీంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి ఈ చాప్టర్ లో, ఈ 3వ అధ్యాయంలో. మనం ఎంతసేపు వాక్యం పై వెళ్తే ఆత్మ స్థిరపరచబడదు. లోతైన మార్గంలోనికి ఆత్మ వెళ్తేనే హృదయం అంతరాత్మ స్థిరపరచబడదు. ఒక వ్యక్తిని ప్రభు వాడుకుంటున్నప్పుడు ఎన్నో ప్రధానమైన సత్యాల్లో ఆత్మ నడవడం గమనిస్తాం. ఇన్ని ప్రధానమైన సత్యాల్లో ఆత్మ నడుస్తున్నా మనకి ఎదురయ్యే శోధనలు కూడా అంత చాలా భయంకరమైన ప్రభావం చూపిస్తాయి మన మీద. చూస్తే ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో నిలబడగలిగితేనే అవి ఆ ఆత్మచేత, దేవుని ఆత్మచేత వాటిని తట్టుకోగలం. దీంట్లో నానా విధమైన జ్ఞానం అనే విషయం గురించి మాట్లాడాలి నేను తలంచినా సరే మాట్లాడలేను అనిపిస్తుంది. నాకు ఒక సెంటెన్స్ కూడా ఇందులో మీద నేను మాట్లాడలేను అనిపిస్తుంది. దీంట్లో 3వ అధ్యాయంలో అసలు ఎన్ని విషయాలు ఉన్నాయంటే అన్ని విషయాలు కూడా ఇప్పుడు చెప్పడం కాదు. ఒక పుస్తకం లాంటిది, సిద్ధపరచబడిన ఒక పుస్తకం లాంటిది. ఈ పుస్తకంలో ఒక చాప్టర్ లో ఒక 2 లైన్లు మాత్రమే ఈ మధ్యలో చెప్పాలి. నేను పుస్తకం ప్రకటించకపోయినా, అది బయటికి రాకపోయినా, ఒక భయంకరమైన అనేకమైన పరిస్థితులు జీవిస్తారు. నేను నెమ్మది సమాధానాలను గ్రహించిన ప్రభువులో ఈ ఐశ్వర్యం ఆత్మలో దాచిపెట్టబడి ఉంది. అది పరిశుద్ధుని యొక్క మహిమలో నుంచి ప్రకాశించిన బంగారు బొట్లు, ఆ ధార ఆత్మకి ఇవ్వబడినప్పుడు దాని నుండి ఈ వాక్య విభాగాలు అనేకలు పంచిపెట్టడానికి ఈ గ్రంథం తెరవబడింది. మీకు తెరవబడింది, నాకు తెరవబడింది. అది ఎవరైతే గ్రహిస్తారో అంత తెరవబడింది. అటువంటి మార్గాలు ఈ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. ఈ చాప్టర్ లో 3వ అధ్యాయం చాప్టర్ లో ఎంత చెప్తున్నా సరే నాకు ఆ వాక్యం ఎక్కువైపోతుందంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఏది తీసుకుంటే అక్కడే 3-4 వారాలు ఉండిపోవాల్సి వస్తుంది. అందుకోసం ఎంత షార్ట్ కట్ చేద్దామని నాకు అవటం లేదు. దీంట్లో మొట్టమొదటి అన్నాడు దేవుని కృపవిషయమైన ఏర్పాట్ల గురించి అన్నాడు. తర్వాత రెండవది క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు లభించింది. అంటే క్రీస్తు చేసే రహస్యం అనేది దేవుని యొక్క ప్రత్యక్షత వలన, దేవదర్శనం వలన అది నాకు లభించింది. ఒకటి దమస్కు మార్గంలో లభించింది. రెండోదిగా ఆత్మలో ప్రత్యక్షత లభించింది. దమస్కు మార్గంలో కళ్ళారా చూపినటువంటిది ఆ దినాల్లో ప్రభు ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించాడు దేవుడు అపోస్తలుల పౌలుకి. రెండోదిగా ఆత్మలో ఆ శిలువ అనుభవం ముద్రించబడింది. క్రీస్తు రక్తం చేత ఆత్మలో శిలువ అనుభవం ముద్రించబడినప్పుడు తనకి ఇచ్చిన మహిమా దర్శనాలు అనేవి అందులో ప్రకాశించాయి. ఎందుకంటే ఆయన మహిమా స్వరూపి. అవన్నీ ఇప్పుడు చెప్పడం నాకు చెప్పడం కుదరదంటే చెప్పలేను కూడా ఇవన్నీ కూడా. తర్వాత దీంట్లో 3వదిగా ఈ మర్మం ఏంటంటే అన్ని జీవులు స్వార్థం ఉన్న క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఆ ప్రేమ అనేది దేవుడు ఆదికాల సంకల్పంలోనే ప్రభు అనాది కాలంలోనే ఆయన నిర్ణయించాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే యూదులతో పాటు అన్ని జనులు కూడా సమాన వారసులు. ఆయనకి ఒలపక్షం లేదు. కొత్త సమస్త జనులు యూదులతో, తను ప్రేమించిన యూదులతో వీరు కూడా అన్ని జనులు కూడా పాలిభాగస్తులు అనే విషయం దాంట్లో చూపించబడుతుంది. తర్వాత నాలుగవదిగా ఆయన శక్తి ప్రభు నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను పరిచారకునేతిని. మనం పరిచారకులుగా చేయబడేది ఆయన ఎంత కృపావరం ఒక వ్యక్తికి ఎంత కృపావరం ఆత్మలు ఇవ్వబడుతుందో దాని వలన పరిచారకులుగా చేపడతారంటే పెద్దవాళ్ళు అయిపోతారు. కొంతమంది చిన్న పరిచారకులుగా ఉంటారు. ప్రభుని ఎంత తెలుసుకున్నారో దాన్ని బట్టి ఈ పరిచర్య అనే భారం అనేది సేవలకు అప్పగించబడింది. మనం ఆత్మలో ముందుకు వెళ్ళడానికి 3 ప్రధానమైన సత్యాలు ఉన్నాయి చెప్పాను నేను. ఒకటి, హృదయం నిష్కపటమైనదే ఉండాలి, యథార్థమైనదే ఉండాలి. యథార్థమైన హృదయంలో దేవుని యొక్క కళ్ళు ఉంటాయి. అందులో ఆయన ప్రకాశిత ఆ యథార్థమైన హృదయం ఉంటుంది. చిన్న మలినం అందులో పట్టడానికి ఆ సేవకుడు కానీ, లేకపోతే ఆ కాపరి కానీ, లేకపోతే ఆ యొక్క స్త్రీ కానీ, సహోదరి కానీ ఎవరు అంగీకరించరు. చిన్న డాట్ దాంట్లో పట్టడానికి పంటలో నలిసి పడితే ఎంత పండ్లు కొట్టుకుంటాయో అలాగే ఒక పరిశుద్ధ జీవితంలో జీవించే వ్యక్తికి పాపం యొక్క రేణు పడితే విలువలాడిపోతాయి. దానికి అలవాటు పడితే అది మన నెత్తి మీద కూర్చుని దానికి లోపరుచుకుంటున్నట్లు చేస్తుంది. అది పాపం యొక్క స్వభావం. పరిశుద్ధ జీవితంలో ఆత్మ ప్రకాశించడం రెండోదిగా అది చాలా ప్రధానమైనది. మొట్టమొదటిది ప్రధానమైనది అనుకోండి. పరిశుద్ధ జీవితం యొక్క విలువలు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక వ్యక్తి ప్రేమలో నడుచుకునే వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనే దాన్ని సాధకం చేస్తాడు. పరిశుద్ధత అనే దాన్ని సాధకం చేసిన వ్యక్తి ప్రేమలో ప్రకాశిస్తాడు.
ఈ రెండు చుట్టుకుపోయి ఉంటాయి ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో. ఒక వ్యక్తి పరిశుద్ధుడైన వ్యక్తి ప్రేమలో నిలబడిన వ్యక్తి ఉంటాడు. ప్రేమలో నిలబడిన వ్యక్తి పరిశుద్ధుడే ఉంటాడు. ఈ పరిశుద్ధ గురించి బైబిల్ గ్రంథం ఇప్పుడు చెప్తుంది. ఆయన ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం కూడా అటువారం ఉండవలేము. పరిశుద్ధత అనేది ప్రకాశించే పరిశుద్ధని యొక్క దివ్య గుణాలు అవి అప్పుడు కానీ ఆత్మకి ఇవ్వడు. అప్పటి వరకు ఆత్మకి ఇవ్వడు. ఆత్మకి ఇవ్వడితే ఆ యొక్క ధన్యతలు ఆ వ్యక్తికి సేవా జీవిత రహస్యంలో పరిశుద్ధ కణాలు, ఆ మహిళ యొక్క కణాలు క్రీస్తు శిలువ అనుభవంలో నుంచి ఆత్మను ప్రకాశించడం ఆ వ్యక్తి చూడగలరు. అది చూడగలిగితేనే ఆత్మ పొదుగలిగితేనే ఆ వ్యక్తి సేవ చేస్తారు, లేకపోతే సేవ చేయలేరు. ఈ దినాల్లో సేవ విస్తరిస్తుంది అనుకుంటున్నా, కానీ క్వాలిటీ లేదు అనమాట. క్వాలిటీ కావాలి అంటే ప్రభు సన్నిధిలో జీవించే వ్యక్తి జీవితంలో క్వాలిటీ కావాలి. చిన్న వ్యక్తి అయినా సరే, చిన్న సేవకుడైనా సరే, అటువంటి సేవకుల్లో ఆయన కణజాలాలు ఆత్మలో ప్రకాశిస్తే ఆ క్వాలిటీ ఉంటే, క్వాలిటీ లేకపోతే ఆ యొక్క అనుభవాలతో ఆ వ్యక్తి జీవించలేడు. పైగా వాక్యం చెప్తారు, అది ఆత్మలకు కూడా క్షేమకరం కాదు, తన జీవితానికి అది క్షేమకరం కాదు. వాక్యం చెప్పడం అనేది గుండెల్లో దాచబడి ఉన్న ప్రభు ప్రేమలో నుంచి ఆ వాక్యం బయటికి రావాలి. వాక్యం అనేది హృదయంలో ప్రభుత్వ ఏకమైన అనుభవాల నుంచి ఆ ఉపదేశాలు రావాలి. పైపై నుంచి వచ్చే ఉపదేశాలు కాదు, అయ్యి చదివి ఉపదేశాలు కాదు, ఈ మాటలు ఆ మాటలు చేర్చుకొచ్చేవి కాదు. నీ రహస్య ప్రేమలో ప్రభు సన్నిధిలో ఆ ఉపదేశాలు నేటి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి. అవి లేకపోతే సంఘం అభివృద్ధి చెందడానికి సాధ్యపరచబడదు. మంచి చెడుల్లో వివేచించగలిగే జ్ఞానాత్మ నేటి పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది అట్టి ప్రేమలో జీవించే వారికి. తర్వాత ఆఖరికి 5వ ఏంటంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు నిత్య సంకల్పం, ఆయన నిత్య సంకల్పాన్ని చేశాడు. అదే 4వ 5వ సృష్టి ఏం చెప్పలేదు కదా, కాబట్టి అవుట్లైన్ చెప్తున్నా. నిత్య సంకల్పం, ఆయన నిత్య సంకల్పం ఏంటంటే తన కుమారుడిని క్రీస్తుని ఈ లోకంలో పంపడం, సిలువ వేయబడటం అనేది ఆయన సంకల్పంలో దాచిపెట్టబడింది. ఆది కాలం నుంచి భూమి పుట్టక మునిపే, భూమికి పునాది వేయబడక మునిపే రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో 1 కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. దేవుని సంకల్పం అనాది కాలంలోనే ఆ సంకల్పం ఆ ప్రభువులో ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తన స్వకీయమైన రక్తదారుల చేత సంఘాన్ని పరిశుద్ధపరచి తన దారిగా చేసుకోవటానికి ప్రభు అనాది కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రేమ యొక్క ఒక తునకైన హృదయంలో ఉందండి. ఒక హృదయంలో ఒక చిన్న కణజాలం ఉందా హృదయంలో? ఆ కణజాలంలో ఉన్న వ్యక్తి ఆయన కోసం జీవిస్తాడండి. సమస్తాన్ని విడిచిపెట్టేస్తాడు. తనకున్నవి చెత్తతో పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. ఆ ప్రభు అయిన క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తం పెంటగా ఎంచుకుంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆ వాటి కోసం సమస్తం పెంటగా చేయబడింది నా జీవితంలో. ఎందుకంటే వాటి కోసం నీకున్న ఆస్తి, నీకున్న ప్రగతి, నీకున్నట్టు అన్యాయమైన డబ్బు, లేకపోతే అన్యాయం తెచ్చుకున్నటువంటి అవన్నీ కాల్చివేయబడితే అసలైన ఆశీర్వాదం నీ హృదయంలో ప్రకాశిస్తున్నా. అది లేకుండా సేవా జీవితం ప్రకాశిస్తుంది అనుకోవద్దు. అంతరంగంలో క్రీస్తు మహిమకి ప్రకాశిస్తుంది లేకుండా సేవా జీవితం మహిమకరంగా ప్రకాశిస్తుంది ఏ సేవకుడు అనుకోకూడదు. అది కుదరదు. అంతరంగంలో లేని స్థానం నేటి ఆ వలయాలు, ఆత్మీయ వలయాలు, నిన్ను చుట్టుకున్న వలయాలు నేటి సంఘం చుట్టుకుంటాయి. నీలో లేని జీవితం, నాలో లేని జీవితం ఏ హృదయాన్ని కూడా ఆకర్షితం కాదండి. అది కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ కణాలతోనే చుట్టబడిన బైబిల్ గ్రంథం. నీ హృదయంలో, నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడినటువంటి శిలువ యొక్క యాగంలో ప్రకాశించిన ఆ యొక్క రక్షణ కాంతి హృదయంలో లేకపోతే ఈ విషయాలు కూడా ఆత్మకు అర్థం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆఖరి కాదు, ఎన్ని విషయాలు కూడా మీ మధ్యలో చెప్పలేదు కాబట్టి జస్ట్ మీతో మాట్లాడుతున్నాను. శోధింప సఖ్యం దానికి నానా విధమైన జ్ఞానం అన్నాడండి. నానా విధమైన జ్ఞానం. ఈ నానా విధమైన జ్ఞానాన్ని కూడా ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ గానే చెప్తాను, కానీ చెప్పలేదంటే సమయం సరిపోదు. నేను ఎంత స్పీడ్ గా చెప్పినా కూడా సమయం సరిపోదు. దేవుని వాక్య భాగంలో నానా విధమైన జ్ఞానం ఉన్నాడండి. జ్ఞానం అనేది పరిశుద్ధులైన ప్రభు జ్ఞానాత్మపూర్ణుడితో పట్టబడింది. ఈ జ్ఞానం ఓమినిసెంట్ అంటే పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన జ్ఞానాత్మపూర్ణ ప్రభుతో నీ అంతరంగం ముడివేయబడటం అనేది రక్షణ కార్యంలో అది ముడివేయబడుతుంది. రక్షణ లేని హృదయాల్లో అది ఇది కలిపి చెప్పడానికి ఇది బైబిల్ ఈ హృదయాంతరంగానికి రక్షణ అనేది కట్టిపెట్టబడింది దారంతో, ఎర్రటి దారంతో. క్రీస్తు యేసు శిలువ యొక్క మార్గంలో ఆ రక్త దారంతో నీ హృదయం కట్టబడినటువంటి బంధం అది. ఆ బంధం హృదయం లేకపోతే ఈ బైబిల్లో దాచిపడి ఉన్న సత్యాలు ఆత్మకు అర్థం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. జ్ఞానం అనేది దాంట్లో ప్రభు యొక్క ఓమ్నిసెంట్
ఓన్లీ సేమ్ ఆ ప్రభుతో అదేంటి జ్ఞానాత్మకునితో పట్టబడినటువంటిది ఈ జ్ఞానం విషయంలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ యొక్క అందులో ఆ ప్రభు గుణగణాలు ఎన్నో దాచిపెట్టుకునేవి. ఆయన గుణగణాలు అంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయన క్వాలిటీస్ అంటే ఆయన ఏంటి ఏమై ఉన్నాడు అనేది నేను మొట్టమొదటి నుంచి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాను. ఆ గుణాల గురించి వివరించలేనంటే ఒక సబ్జెక్ట్ లో ఒక దాంట్లో వెళ్ళిపోతే మిగతా సబ్జెక్ట్ అంతా నాకు మిగిలిపోతుంది. ఈ గుణగణాల గురించి ఎన్నోసార్లు చెప్పాను నేను, అర్థం చేసుకోండి. తర్వాత జ్ఞానం అనేది పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దాచబడింది. ధర్మశాస్త్రంలో ప్రకాశించింది జ్ఞానం నిజమే. క్రీస్తుని గురించి ఏంటి అని చెప్పబడింది జ్ఞానం. అది 2వ అధ్యాయంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని చెప్పబడింది. జ్ఞానం యొక్క స్థానాలు జ్ఞానాత్మకుడైన ఈ ధర్మశాస్త్రంలో ప్రకాశించినప్పటికీ మనుషులు దానివల్ల ముందుకెళ్ళలేకపోయారు. ఆ జ్ఞానం వారి జీవితాలకి మొట్టమొదటిగా ఈ ధర్మశాస్త్రంలో జ్ఞానం సినాయి కొండ మీద ప్రకాశించిందండి. సినాయి కొండ మీద అప్పుడు పాత నిబంధన సభ్యులు మోషే, తర్వాత యెహోషువ, ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా జ్ఞానంతో కట్టబడటానికి సినాయి కొండ మీద ప్రభు ఆ దివ్య దర్శనాన్ని ఇచ్చాడండి. దాంట్లో ఆ జ్ఞానం అనేది ఇశ్రాయేలు మధ్య ప్రకాశించిందండి. ఎలా ప్రకాశించిందంటే ఐగుప్తు దేశంలో ప్రకాశించింది. ఇశ్రాయేలు ద్వారా మోషే ద్వారా ఐగుప్తు దేశంలో ప్రకాశించింది. అద్భుతముల ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఐగుప్తు దేశం ప్రజల ఎదుట ఈ దేవుడు తాను గొప్ప చేసుకున్నాడండి. ఏసేపుని గొప్ప చేశాడండి. జ్ఞానం ఇచ్చాడండి ఏసేపుకి. అటువంటి స్థానాలు ఇచ్చాడండి పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథంలో వచ్చేప్పటికి అది పూర్తి చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అటువంటి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినాయి. ఈ జ్ఞానం యొక్క సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రభు శిల్వానుభవంలో 1 కొరింథీ రాసిన పత్రిక 1:37 ఆయన జ్ఞానం నీతి, పరిశుద్ధత, విమోచన. ఆ విమోచనలు ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉందండి. పాత నిబంధన కాలం పరిశుద్ధులకు ఇచ్చబడిన జ్ఞానం ఎలా ఇవ్వబడింది అనేది మళ్ళీ వాక్యభాగాలకు వస్తుంది. నేను ముందు చెప్తున్నాను ఈ భాగాన్ని. తర్వాత నూతన నిబంధనలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని రాయబడిందండి. జ్ఞాన సత్య స్వరూపమైన పాత నిబంధనలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని రాయబడింది. నూతన నిబంధనలో కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు అని రాయబడి, కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు. ఆ జ్ఞానంలో కృప అనేది, సత్యం అనేది ఆ జ్ఞానంలో ప్రకాశించండి. అది ఆయన రక్తంలో రక్తంలో ఆత్మకి ఇవ్వబడింది అనేది క్రీస్తు రక్తం, విశ్వాసం. పాత నిబంధన కూడా నిందరించి గోరబడితో చెప్తూ వచ్చే లేఖనాలు, కేకలబడితో చెప్తూ వచ్చే క్రీస్తు రక్తం గురించి బుద్ధలాడుకుంటూ వచ్చేయండి. ఛాయారూపంగా చెప్పడుతూ వచ్చేయండి. ప్రతి చాప్టర్లో ఆదికాండం నుంచి ఆదామవులు పాపం చేసినప్పుడు క్రీస్తు రక్తం, నిబంధన రక్తం, ఆదాముకి ఇచ్చిన వాగ్దానం, ఈ విధంగా వాగ్దానం ఆది కాలంలోనే ఆ కార్యాలు జరుగుతూ వచ్చేయండి. బైబిల్ గ్రంథం వివరించగలిగే విధానం కల్పనా కథలు కాదండి, కథలు కాదు, జంతువుల కథలు కాదండి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క వాక్య వివాహాల్లో రాయబడిన సత్యాలు నేటి పరిశుద్ధులకు, నేటి పాపాత్ములకు వివరించడం అనేది నేటి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి మార్గాలు అనేది. లేకపోతే ఈ లోక సంబంధమైన మానవుడు ఈ పాపం నుంచి ఎలా విజయం పొందుతాడండి? విజయం పొందలేరు. ఈ లోక సంబంధమైన మనిషి ఈ పాపం విజయం పొందలేరండి, సాధ్యం కాదు. పరిశుద్ధులే విజయం పొందలేకపోతున్నారు. పరిశుద్ధ జీవితంలోనే ప్రకాశించే పరిశుద్ధుల జీవితాల్లో కూడా పాపం కళలు కలుగుతున్నాయండి. జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అంతరాత్మలో దేవుని ముందు నిలబడిన వ్యక్తి, క్రీస్తు సముఖం నిలబడిన వ్యక్తి, దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తి ఒక పక్క వేడుకుంటూ ప్రభువుని బ్రతిమాడుకుంటూ తన అపవిత్రత విషయమే వేడుకుంటూ దేవుని యొక్క నీతి విషయమే బ్రతిమాడుకుంటూ అంతరాత్మలో ఆ దివ్య దర్శనాన్ని పొందుతాడు. అది పరిశుద్ధులకు ఇచ్చిన ఘనత అన్నది, పరిశుద్ధులకు ఇచ్చిన ఈవెంటది, పరిశుద్ధులు అతి పరిశుద్ధులు చేయబడడానికి ఇచ్చినటువంటి స్థానాలు అన్నవి. అవి కనుక లేకపోతాయి నేటి సంఘం యొక్క జీవితం, నేటి యవనస్తులు ఎలా పరిశుద్ధపరచబడతారు అనేది ఒక స్థాయి నేటి సంఘం వేదన పడతా ఉందండి. ఎలాగా వాళ్ళు పరిశుద్ధపరచబడతారు? వాళ్ళలో ఈ పరిశుద్ధ కణాలు ఎలా వెదన పడతాయి? పాపం ఖండించలేని నేటి పరిశుద్ధులు, సేవకులు నేటి యవనస్తుల జీవితాల్లో ఆ పాపం అభివృద్ధి చెందుతూ ఉంటే కనబడటం లేదా? తల్లిదండ్రులు వేదన పడుతుంటే, రోగం చెందుతుంటే, ఈ పరిశుద్ధ సమాజంగా పిలువబడినటువంటి దేవుని సంఘంలో ఈ పరిశుద్ధ స్థానాలు కట్టబడటానికి నేటి పరిశుద్ధులు, నేటి సేవకులు ఎంత వేదన పడాలండి. ఉట్టి ప్రార్థనలు కాదండి, టైం నిర్ణయించుకుని ఉట్టి ప్రార్థనలు కాదండి. ఉట్టి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడేమో మనకు తెలియదు. నీ గుండె హృదయంలో, నీ గుండె తోటల్లో ఆ ప్రేమ యొక్క రహస్యం భద్రం చేయబడిందా?
ఆ సీక్రెట్ ప్లేస్ నీలో భద్రించబడిందా? ఎన్నో వెదలతో వస్తావు, ఎన్నో కష్టాలతో వస్తావు. ఆ గుండెలను మోపుకొని నీ రహస్య ప్రేమలో దాచబడిన ప్రభువులోకి నీ వచ్చినప్పుడు అవన్నీ కూడా పిలిపోతాయండి. అవి పిలిపోతాయి. అది ప్రేమ యొక్క రహస్యంలో ఆ అంతర్భావం. అది ఆ రహస్యంలో అంతర్భావం ఉండదు. ఈ అంతర్భావంలో ఒక హృదయం ప్రకాశిస్తుందా సహోదరి సహోదరులారా? ఇది కనుక హృదయంలో లేకపోతే సేవ ఎలా పరిపక్వత చెందుతుంది అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. నేను ఒక భాగాలు ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ ఈ యొక్క కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు, కృపాసత్య ధర్మశాస్త్రం, ఇటు కృప, అటు సీనాయకుండా ఇటు కలవరకుండా, ఈ రెండింటి మధ్య క్రీస్తు రక్తము అల్లాడిందండి. క్రీస్తు రక్తం అల్లాడింది. ధర్మశాస్త్రాన్ని కలిపేస్తుంది కృపలోకి. ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని కృప కలిపేసుకుంది తను. ఆయన నుంచి రక్తం వచ్చినటువంటి రక్తం ధర్మశాస్త్ర పలకల మీద ఈ రక్తం చేతులతో దాన్ని చుట్టూ చూశాడండి. అది నిబంధన రక్తం. అది నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తంలో నీ హృదయం ఎంత నూతన పరచబడుతుందో నువ్వు గమనించుకుంటావా? గమనించుకోలేకపోతే ఒకసారి హృదయం పరిశోధించుకోవాలి. హృదయాన్ని పరిశోధించుకోలేని పరిశుద్ధుడు, గతించిన విషయాల్లోనే పరిశుద్ధుడు అనుకునే పరిశుద్ధుడు అనుదిన జీవితంలో హృదయం ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కొరకు అంగలార్చని పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు కాలేడండి. అతి పరిశుద్ధుడు కాలేడు. నేను గ్రహించుకున్న సత్యం మీ ఎదురు పెడుతున్నాను. నేను పుస్తకాలు చదివి కాదు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివి కాదు, హృదయంలో ప్రభు నడిపించిన విధానంలో అది మీతో మాట్లాడుతుంటున్నాను నేను. తర్వాత క్రీస్తు మరణ పునరుత్థానాలు అనేవి అవి ఆయన గొల్గొతా కొండ మీద ప్రభు తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆ మరణం ఆయన సమాన చేసినప్పుడు తిరిగి మూడో దిన పునరుత్థానం, క్రీస్తు మరణ పునరుత్థానం, ఈ రెండు బలమైన స్తంభాలు లాంటివి సంఘానికి. నేటి సంఘం వదిలటానికి ఈ డాక్టరీ పాయింట్ ఉండేది. అది డాక్టరీ పాయింట్. క్రీస్తు రక్తం అనేటువంటి డాక్టరీ పాయింట్ దేనికి పనికిరాదు. క్రీస్తు మరణ పునరుత్థానాలు అనేవి నేటి సంఘానికి, నేటి కొత్త నిబంధన సంఘానికి ఈ డాక్టరీ పాయింట్. అది డాక్టరీ పాయింట్ అంటే సత్య సిద్ధాంతం. అది ఏ సంఘం అయినా సరే అది సత్య సిద్ధాంతం అన్నది. సత్య సిద్ధాంతాల సంఘాలు కూడా ఈ మర్చిపోయండి. ఇప్పుడు గొప్ప గొప్ప డాక్టర్స్ గా పేరు పొందినట్టు సంఘాలు కూడా ఇది మర్చిపోయినాయండి. ఎందుకు మర్చిపోయినాయి అంటే అంతరాత్మలో వీటిలో ఏ జీవితం లేక, అంతరాత్మలో ఈ మరణ పునరుత్థానాల యొక్క విలువ ఆత్మలో లేక సంఘ పరిస్థితులు దిగజారిపోయినాయండి. అందుకోసం సంఘ పరిస్థితులు అభివృద్ధి చెందడం లేదు. చెప్పడం చేతగా ఉంటుంది. ఆత్మలో లేనిది ఏం చెప్తారండి? ఆత్మలో లేని ప్రభు యొక్క ముఖవచ్చస్సు, ఆత్మలో లేని ప్రభు యొక్క సంపద ఏ విధంగా సంఘాలు బోధిస్తారండి? బోధించలేదు. ప్రభు నాకు అనుగ్రహించిన ఈ ఆజ్ఞ చెప్పు, నేను ఈ సేవను పులుకున్నానే కానీ నేను నా జీవిత విధానంలో నేను బోధించడానికి తగను. ఎందుకు తగనంటే ఒక స్త్రీగా నేను తగను. అందులో నేను వచ్చిన పరిస్థితులు చాలా కట్టుదిట్టాలైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాను. నేను మా కుటుంబం అలా బయటకు వచ్చింది. ఆడవాళ్ళు గుమ్మాన్ని దాటి బయటికి రావడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితులు పెరిగాం మా మమ్మీ డాడీ దగ్గర. అటువంటి వాళ్ళం ఇప్పుడు బయటకు వచ్చామంటే అది కూడా టీవీలో లేకపోతే ఇలా ఇంటర్నెట్ లో ఇలా మాట్లాడటానికి దేవుడు ఇటువంటి కృపనిచ్చాడంటే ఆయన కృప ఎంత ఉందో అని చెప్తున్నానండి. ఆయన కృప ఎంత ఉందో, ఆయన కృప ఎంత అమూల్యమైన కృప ఇస్తేనే నేను ఇలా మాట్లాడటానికి సామర్థ్యం కలిగిందా, లేదా సామర్థ్యం లేదు నేను. తర్వాత పునరుత్థానం అనేది ఈ రెండింటి మధ్య ఆయన మరణ పునరుత్థానాలు కట్టబడ్డాయండి. ఎక్కడ ఈ రెండు బలాత్సయం చోటు చేస్తుంది. ఈ మరణ పునరుత్థానాల్లో బలాత్సయం చోటు చేస్తుంది. ఎస్సీ రాష్ట్ర మధ్య 17-19 వచ్చిన మధ్యలో క్రీస్తు యొక్క బలాత్సయం అపరిమితమైన మహత్యం ఇందులో చోటు చేస్తుందండి. దైవ కుమారుడి యొక్క మరణం, దైవ కుమారుడు తిరిగి లేవటం, పునరుత్థానం అనేది ఈ రెండింటి మధ్య సంఘం యొక్క వ్యవస్థ నేటి పరిశుద్ధుని అంతరంగ స్థానం ఇందులో బంధించబడి ఉన్నాయండి. ఇది సంఘ జీవితానికి అత్యున్నతమైన స్థాయిగా నిలబడిందనే విషయం మీ మధ్య మాట్లాడుకుంటున్నాను. అందులో ఈ పునరుత్థానం అనేది, దాంట్లో పునరుత్థానం మహిమ చెప్పబడింది, పునరుత్థానం యొక్క జీవం చెప్పబడింది, తర్వాత పునరుత్థానం యొక్క జ్ఞానం చెప్పబడింది. ఈ మూడు భాగాలుగా ఇందులో చూపించబడ్డాయి. పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క బలం, పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క జ్ఞానం. మరి ఏం చెప్పినా ఆ విషయాలు నేను చెప్పడానికి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. పునరుత్థానం యొక్క జ్ఞానం అనేది, పునరుత్థాన జ్ఞానం. ఈ పునరుత్థాన జ్ఞానం అనేది దైవ కుమారుడు
మహిమా స్వరూపి. ఆయన ఆయన మట్టి రూపంగా ఈ భూమిలో వచ్చి ఆయన కొట్టబడి సమాధి చేయబడినప్పుడు ఆయన యొక్క రక్తం యొక్క విలువ ఎటువంటిదంటే, ఆ రక్తం విలువ ఒక హృదయంలో ఉండడానికి పరిశుద్ధుడు పాపైన మానవుడి సంగతి పక్కన పెట్టండి. పాపైన మానవుడు పరిశుద్ధపరచబడతాడు, అది ఒక లెవెల్. అది పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి దీని లోతుల్లోనికి వెళ్ళాలంటే దేవుని సముఖంలో నిలబడినప్పుడు తను ఎంత అపరిశుద్ధుడు అనేది తన జీవితకాలం అంతా కూడా చూసుకునే విషయం. తన జీవితకాలం అంతా కూడా చూసుకునే విషయం. ప్రభా నన్ను పరిశుద్ధులుగా చేసామని స్తుతించే విషయం కాదు. అక్కడ దేవుని సముఖంలో నిలబడే వ్యక్తి తను తాను తొలుచుకొని దేవుని ఆత్మ చేత మలచబడి అంతరంగంలో ప్రభు యొక్క ముఖ కవళికల్లో నీ హృదయం నలుగుబట్టలు చూస్తావు. నలుగుబడినప్పుడు పరిశుద్ధిగా ఎంచబడిన స్థానాలు అపవిత్రంగా నువ్వు తరించి కింద ఏడుస్తా ఉండే ప్రభు సన్నిధిలో రోదన చేస్తావు. ప్రభా నేనేం చేయాలి నీ పరిశుద్ధ స్థానంలో నీ యొక్క మహిమను చూడలేక? ఇదేంటి ఏషియా ఎలా విలువలు నడిపోయాడు ఆరాధ్యాలు ఏషియాలో. ప్రభా నేను అపవిత్రమైన పెదవులుగలిగినాను, ప్రభా నేను అపవిత్రమైన పెదవులు ఎలా ఏడ్చాడండి. మరి నేటి కొత్త నిబంధన సంఘానికి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధ సమూహంలో నిలబడేటువంటి ఒక సేవకుని జీవితంలో అతను ఎలా విలపిస్తాడంటే అలా విలపిస్తాడండి. అప్పటి వరకు ఆ రహస్యాలు విడదీయబడవు. అప్పటి వరకు ఆ రహస్యాలు ఆత్మకార్యం. రహస్యాలు అనేది దేవునికి చెందినవి. రహస్య హృదయం అనేది దేవునికి ఎలా చెందిందో, ఆ రహస్య సంభాషణ అనేది దేవునితో ఎలా దేవునికి చెందిందో, అలాగే బైబిల్ యొక్క రహస్యాలు విడదీయబడడం అనేది దేవునికి చెందింది, మరి ఎవరికి చెందలేదు. ఆ దేవుడు నీతితో ప్రత్యేకించి ప్రత్యేకమైన సత్యాలు అందులో హృదయం స్థిరపరచబడటం గమనిస్తుంది. ఆ స్థానాలు ఏంటి ఆయనకు పునరుద్ధానం, ఆయన మహిమా స్వరూపంలో దాచబడిన సత్యాలు నీ ఆత్మకి వినిపించడం, నీ ఆత్మ గ్రహించుకోవడం, అది ఆత్మ తెలుసుకుంటుంది. ఇటువంటి చిన్న సేవకుడైనా ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తే ఆ సేవకుడి జీవితంలో ఐశ్వర్యం అనేది అటు ఆత్మానుసారంగా శరీరానుసారంగా ఆయన నీ తండ్రి కుటుంబ వ్యవస్థలో చోషిస్తుని నీ బిడ్డల్ని, నీ భార్యని, లేకపోతే నీ భర్తని ఆయన తన స్వాధీనంలో చేసుకుంటాడండి. ఆయన తన స్వాధీనంలో చేసుకుంటాడు. ఒక వ్యక్తిని పేదరికలో నుంచి చూసేసే దేవుడు ఈ పేదరికలను చావు అన్నాడు దేవుడు. మర్చిపోదీయంలో నందు పేదరికలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థలాలకు తీసుకువెళ్ళటానికి దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు నీ ఆత్మ దేవునితో తండ్రి కుమారుడు ఎలా ఉంటారో ఆ విధమైన స్థానం. ఒక భర్త భార్యని ఎలా ప్రేమిస్తాడో ఆ విధమైన స్థానం. ఆ ప్రేమ ఆత్మీయ జీవితంలో కనబడుతుంది. నీ రహస్య జీవితంలో ప్రభుత్వం అటువంటి సంబంధాన్ని ఎంత కలిగి ఉన్నావు? కలిగి ఉండకుండా ఇవన్నీ ఆత్మకు అర్థమవుతాయని మీరు అనుకుంటున్నారా? ఆ పునరుత్థాన మహిమ అది 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మహిమ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అది ప్రధానమైన భాగం. రక్తంలో ప్రధానమైన భాగం ఉన్నది మహిమ నుండి అధిక మహిమ. బైబిల్ గ్రంథం యొక్క కాగితాలు ఇంటి కాగితాలు కదండి, అవి తెరలతో ఉన్నటువంటి కాగితాలు, మహిమా యొక్క తెరలతో నిలబడిన కాగితాలు. అవి రక్తం చేత తడుపడ్డాయి. ఎందుకు తడుపడ్డాయి అంటే నీకోసం నా కోసం సిలువైనవాడిని క్రీస్తు ఎందుకు రక్తం చిందించాడు అంటే నీకోసం నా కోసం. బైబిల్ గ్రంథం ఆ యొక్క మరొక రక్తంతో ముద్రించబడ్డేటువంటి బైబిల్ గ్రంథం. ఆ స్థానం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో తేటైన మహిమ యొక్క స్థానాలు నీ ఆత్మకి బహుతేటగా తెరవబడటం నువ్వు చూస్తూ ఉండి, లేకపోతే చూడటానికి సాధ్యపరచగలరు. ఎంతవరకు వాక్యం కొట్టు చెప్పగలరు? ఒక వాక్యం చెప్తే ఒకటి చెప్తే అంత అయిపోయినట్టు భావిస్తారు. ఎలా చెప్తారండి వాక్యం చెప్పగలంటే? దేవుని వాక్య భాగాల్లో పునరుత్థానం యొక్క జ్ఞానం 1-2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరుత్థాన మహిమలో క్రీస్తు యొక్క మార్గాన్ని చూపిస్తాడండి. అందులో జ్ఞానం ప్రకాశించండి. ఆ మహిమ యొక్క కణాలలో జ్ఞానం ఎట్లా ప్రకాశించండి. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోకం అనుసరించి నడుచుకునే జ్ఞానం కాదు, ఏదో ఈక్వేషన్స్ చెప్పుకొని పెట్టే జ్ఞానం కాదు, స్క్వేర్ రూట్స్ పెట్టే జ్ఞానం కాదండి. దానికి అది ఈక్వల్ చేసుకుని చెప్పే జ్ఞానం కాదు, దీనికి అది లింక్ చెప్పే జ్ఞానం కాదండి. అది నీ గుండెల్లో పుట్టే, నీ ప్రేమలో పుట్టే ఆ జ్ఞానం
నీ ప్రేమలో రేఖలు ప్రకాశించే ఆ జ్ఞానం, మహిమ యొక్క ఆ మార్గాల్లో, క్రీస్తు యేసు యొక్క మహిమలో ప్రకాశించే ఆ మార్గాలు, జ్ఞానం యొక్క మార్గాలు మహిమలో ప్రకాశించినాయి అంటే ఎటువంటిదో ఆలోచించు. ఆ జ్ఞాన రేఖలు ఆరు మేఘాలలో ప్రకాశించే ఆ యొక్క మెరుపు తీగలు ఇంకా ఈ చీకటి అనుకున్నటువంటి ఆ కారు మేఘాలలో ప్రకాశించే మెరుపు తీగల్లో ప్రభు ప్రత్యక్షని మోషే ఎలా ఇచ్చాడో అలాగా ఈ యొక్క మూడు చెప్పాను నేను. ఒకటి, మహిమ యొక్క కణాలు జలాలలో ప్రకాశించే జ్ఞానం రేఖలు, నీ అంతరంగంలో ప్రేమలో ప్రకాశించే ఆ యొక్క జ్ఞానపు రేఖలు, పరిశుద్ధ స్థలాల్లో నువ్వు సంచరించినప్పుడు అందులో ప్రకాశించే జ్ఞానపు రేఖలు మూడు చెప్పాను. కంపారిజన్ అంటే దీంతో కంపేర్ చేస్తున్నానంటే కారు మేఘాలలో ప్రకాశించి ఆ మెరుపు తీగలండి ఆయన డ్రా చేశాడు. అలాగే నీ జీవితకాలంలో నువ్వు కృంగిన వేళల్లో, నిరాశతో చెందినటువంటి జీవితంలో, ఇంకా ఈ బ్రతుకు ఇంతే అనుకున్న పరిస్థితుల్లో తలుక్కున వెలిసిందండి. ఆ కాంతి కణాలు తలుక్కున వెలిస్తే అందులో ఆ పునరుత్థాన మహిమలో దాచబడినటువంటి జ్ఞానం, పునరుత్థానం జ్ఞానం నీ ఆత్మ కలిగించినప్పుడు అప్పుడు బైబిల్ రివీల్ చేయబడుతుందండి సత్యం. ఆ సత్యాలు ఆత్మ రివీల్ చేయబడతాయి. అలా రివీల్ చేయబడకుండా ఏ వ్యక్తి, ఏ సేవకుడు కూడా ఉన్నతమైన స్థాయిలో నిలవలేడండి. చిన్న సేవకుల్లో ఉన్నటువంటి జ్ఞానం పెద్ద పెద్ద వాళ్ళలో ఉండదండి. అందరూ అలా ఉన్నారని కాదు. చిన్న సేవకుడు కొట్టుకుని వేదన పడలేటువంటి ఆ విజ్ఞాపన స్థానం పెద్ద పెద్ద సేవకుల్లో ఉండదండి. ఎందుకు ఉండదండి? అది నేనేం చెప్పలేను. ఎందుకు ఉండదంటే అది నేనేం చెప్తాను. ఉండదు. రహస్య జీవితంలో క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తి ప్రేమ గురించి చెప్పలేడండి. చెప్పిన ఉట్టిదైపోతుంది. ఆ ప్రేమలో జ్ఞానపు రేఖలు వెలిసాయని చెప్పాను మీకు. జ్ఞానం విడదీ పట్టడం గమనించుకుంటావు. ఆ జ్ఞానం ఎట్టడితో నీకు తెలియదు. బైబిల్ గ్రంథాలు వాక్యం చెప్పాలంటే తరబడి వెళ్ళాడతాం. ఏది చెప్పాలో దేవుని సన్నిధిలో, ప్రార్థనాత్మలో ఆ జ్ఞానం కణాలు నీ హృదయంలో రేఖలు ప్రకాశించడం చూస్తావు. అప్పుడే నీ వాక్యం చెప్పు. అప్పటి వరకు వాక్యం చెప్పను. ఆ జ్ఞానం రేఖలు నీ హృదయంలో, ప్రార్థనాత్మలో ప్రకాశించడం చూస్తావు. నీ ఆత్మ తేజవంతం అవడం గమనించుకుంటావు. అనే విషయాన్ని నేను అది సంఘానికి పెట్టాలండి. సంఘంలో బోధించాలండి సేవకులు. నానా విధమైన జ్ఞానం అంటే ఈ బైబిల్ గ్రంథం నుంచి ఎన్ని చెప్పగలను నేను? ఏ ఒక వాక్యం తీసుకున్న గంట అయిపోతుంది. నాకు గంట అయిపోతుంది. 2 వాక్య భాగాలు తీసుకుంటే గంట అయిపోతుంది. ఏదో వాక్యం చెప్దామని కూర్చుంటే పాయింట్స్ రాస్తున్న పాయింట్స్ అక్కడే అలా ఉండిపోతుంది. ఇది జ్ఞానాత్మ, ఆ సంపద నీ హృదయంలో తొలచబడినటువంటి మహిమ యొక్క స్థానాలు అవి నీ హృదయం. ఎప్పుడైతే పరిశుద్ధ స్థానాలను నువ్వు స్వాధీనపరుచుకుంటావో అవి మహిమతో మెరవడంలో చూస్తావు. దానికి ముందు పరిశుద్ధ స్థానాలు క్రీస్తు ప్రేమతో కట్టుబడుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుందండి నీకు. అప్పటి వరకు అర్థమవుతు పరిచయం ఏంటి. ఒక పనికిరాని స్త్రీకి ఇచ్చినటువంటి ఘనత పెద్ద పెద్ద సేవకులకి ఇవ్వలేదండి. ఈ స్త్రీ పనికిరాదు, ఈ స్త్రీ సేవకు పనికిరాదు, మరి ఏం వదించేదండి, ఈ డాక్టర్ నుండి వచ్చేస్తుంది అనుకుంటారండి. అటువంటి సంఘం నుంచి వచ్చాను. స్త్రీ నిలబడి మాట్లాడటానికి వీల్లేదు. కానీ దేవుడు అనుమతిస్తే ఏ డాక్టర్స్ పనికిరావండి, ఏ కట్టడలో పనికిరావు. దేవుడు అనుమతిస్తే పరిశుద్ధ జీవితంలో ప్రకాశించేటువంటి ఒక సహోదరుడైనా సరే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ రెక్కలతో తాను కప్పుకుంటూ రెక్కలతో ఎగురుతూ జీవించేటువంటి కెరువులాగా ఉండగలుగుతారండి. స్త్రీలైనా సరే, సహోదరులైనా సరే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో దర్శించినట్లయితే పునరుత్థానం యొక్క జీవం అని చెప్తున్నాను. పునరుత్థానం యొక్క జీవం ఇప్పటితో వాక్యం అయిపోద్దో ఏంటో అర్థం కాదు. పునరుత్థానం యొక్క జీవం, ఆయన పునరుత్థానంలో ఆ జీవం శిలువకు ఆ జీవం అందించాడండి. జీవ సువాసన, ఆ మరణానుభవంలో జీవ సువాసన వెదజల్లబడింది. ఈ జీవ సువాసన పాపాన్ని కప్పేసింది, తొలకలు చేసేసింది, పాప సుగంధాన్ని హతమార్చింది. ఈ జీవ యొక్క సువాసన ఇది పరిశుద్ధులు పీల్చగలిగే సువాసన అండి. జీవ సువాసన ఇది పరిశుద్ధులకు ఇవ్వబడింది. జీవ సువాసన, ఈ జీవం ఆత్మలో
నేనే పునరుత్థానం జీవము అన్నాడు ప్రభు మార్తమరిలతో అన్నాడు. పునరుత్థానం జీవం నేనే అన్నాడు ఆయన. నేనే పునరుత్థానంలో శ్వాస వెదజల్లిన జీవాన్ని నేను అన్నాడు ఆయన. అర్థం ఒక రక్షణ అనుభవంలో రక్షించబడిన హృదయంలో ఈ జీవం కనబడాలండి. ఈ జీవం కనబడితే ఇతరులు పిలుచుకుంటారు. మన బతుకు ఈ లోపల ఉండి చెప్పలేక వాక్యం ఇతరులు ఏం పీల్చుకుంటారండి? గాలి ఏం పీల్చుకుంటారు? గాలి. ఇంకా వాక్యం చెప్పినప్పుడు ఇతరులు కూర్చొని కనపరచాలి. కనపరచడం చూసుకుంటారండి. చెప్పేది రాంగ్ చెప్పడం సరి కదా, ఇతరులు కనపరచాలి. ఇంకొకరు స్టేజ్ ఎక్కి అబ్బా ఎంత బాగా చెప్పాడండి వాక్యం అనాలి. ఈ లింక్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ లింక్ ఏంటండి అసలు నాకు అప్పటికి అర్థం అవటం. ఈ పొగడతలేంటి? పరిపూర్ణమైన పరిశుద్ధమైన వాక్యం ఇతరుల చేత పొగడబడదండి. ఇతరులు స్టేజ్ ఎక్కి పొగడరు, ప్రేస్ చేయరు. దేవుని ప్రేస్ చేసే వ్యక్తి, పరిశుద్ధిని ప్రేస్ చేసే వ్యక్తి ఏ వ్యక్తిని ప్రేస్ చేయరు. ఒకవేళ ఆ వ్యక్తి అంత బాగా వాక్యం చెప్తే ఆ గుండెల్లో ఆ వాక్యం అంతరాత్మలో అది ప్రకాశిస్తుందని, ప్రకాశించేదే వాక్యం. ఇప్పుడు వచ్చేవి ఏంటో అసలు నాకు అర్థం కాదండి. అది ఎన్నో వింటున్నాం, చూస్తున్నాం. దేవుని సంఘాలు ఎలా అయిపోయినాయి? ఇప్పుడు ఎలా అయిపోయినాయండి దేవుని సంఘాలు? దేవుని జీవం పొంగి పొర్లే ఆ అనుభవాలతో లేకుండా, దేవుని జీవపు ఓడుతో అదేంటి వేరు పారకుండా, జీవజల నదులు అక్కడ పుట్టకుండా, ఆ సంఘంలో పుట్టకుండా ఈ పొగడుతలు ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. పొగడుకోవటం పునరుత్థానం యొక్క జీవం అన్నాడు. ఆ పునరుత్థాన జీవం అనేది ఆయన మరణ అనుభవంలో ఒక వ్యక్తి పునరుత్థానం జీవాన్ని అందించింది. ఒక వ్యక్తికి ఈ సేవలో ఇవన్నీ కలిగి ఉండాలండి. ఈ సేవలో ఎన్ని కలిగి ఉండాలి. ఒక నేను ఇది వివరిస్తే ఎంతసేపు వివరించడానికి నాకు 6 గంటల టైం పడుతుంది. తర్వాత సంఘం అనేది ఇవన్నీ కూడా సంఘానికి జ్ఞానాన్ని ఇచ్చినాయండి. సంఘంలో ప్రకాశించే జీవపు రేఖలు మహిమ కలిగిన రేఖలండి అవి. సంఘానికి క్రీస్తు మరణ పునరుత్థానాల్లో ప్రకాశించిన జ్ఞానం, అందులో పరిశుద్ధత, నీతి, లేకపోతే మరణ పునరుత్థానంలో ప్రకాశించినటువంటి ఇచ్చినటువంటి ఆ మహిమ కూడా 4 చెప్పారు. ఇవన్నీ కూడా సంఘంలో ప్రకాశించే ఆ జీవ ప్రేతలుండేవి. సంఘం అలా ప్రకాశించాలంటే సంఘం ఆయన మరణ పునరుత్థానాలు సంఘానికి పునాదులుగా చేయబడాలి. అవి పునాదులుగా చేయబడితే ఇవన్నీ ప్రకాశిస్తాయి, లేదా ప్రకాశించాలి. మీరు ఇదేదో కొత్త బోధ అనుకుంటున్నారేమో, కానీ ఇదేం కొత్త బోధ కాదండి. మేము పుట్టక మునిపే, లోకం పుట్టక మునిపే ఆయన తన కుమారుడైన క్రీస్తుని ఈయన లోపలకు పంపి ఆయన భూమి యొక్క పునాదుల్లో వేసేసాడండి. భూమి యొక్క పునాదుల్లో ఆయన వేసేసాడు. తన కుమారుడైన క్రీస్తుని భూమికి పునాది తవ్వి రాయేసి ఆ రాయి ప్రభువునికి ఇస్తే అనాది కాలంలోనే ఆయన నిలబట్టబడ్డాడండి. మనకి 2000 సంవత్సరాలకి ముందు చనిపోయిన క్రీస్తు అనాది కాలంలోనే ఆయన చనిపోయాడండి. ఆయన దేవుని ప్రధాన సంకల్పం క్రీస్తులో అలా దాచబడినప్పుడు అది ఒక సంఘంలో పునాదిరాయిగా చేయబడకపోతే సంఘం కట్టబడటం అనేది సాధ్యం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సంఘంలో క్రీస్తు ప్రేమ అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. సంఘంలో క్రీస్తు ప్రేమ అనేది అది రహస్యంగా ఒక విశ్వాసుడు ఉంటే అది సంఘానికి వస్తే బట్టమీలు చేయబడుతుందండి. హృదయంలో లేని రహస్య ప్రేమ పెదవుల మీద ఆరాధించడానికి సాధ్యపరచబడదండి. హృదయాంతరంగంలో దాచబడిన ప్రేమ, అంతరంగంలో దాచబడిన ప్రేమ పరిశుద్ధ సంఘంలోకి వచ్చేప్పటికీ ఆ ప్రేమలో ఎన్నో స్వాస్థ్యాలు విప్పారత్వం గమనించుకున్నానండి. 4వ అధ్యాయం ఇక స్వార్థ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే స్థానాలు మనం కోల్పోతున్నాం. ఆ సంఘ వ్యవధిలో కోల్పోతున్నాం. ఇలా చెప్తే విమర్శించి ఆత్మ కింద ఉంటుంది. సంఘంలో మనం ఎంతో మంది ఎన్నో చేస్తారండి, చేయటం మంచిదే. కానీ హృదయాంతరంలోని అంతరాత్మ స్థుతిగానం చేస్తుందా? దేవుని సన్నిధిలో స్థుతిగానం చేయకుండా కేవలం సంఘానికి వచ్చి అవి పూర్తి చేసుకోండి. ఇంకా మీరు నేను చెప్పడం కాదు, కూర్చోటం. మనం ఒక వ్యక్తి వాక్యం చెప్పడం విన్నానంటే వాట్సాప్
A to Z చెప్తున్నాడండి ఆరాధన గురించి. ఎలా చెప్తున్నాడంటే ఏం కనపడతలేదు. A to Z ఇప్పదీసి చెప్తున్నాడు ఒక వాక్యాన్ని. ఎలా నువ్వు ఆరాధిస్తున్నావు, ఎటు ఆరాధిస్తున్నావు. నీ ఆరాధన నీ గుండెల్లో ప్రభు యొక్క ఆ జీవం, ఆయన క్రీస్తు యేసు యొక్క స్వరూపం నీ గుండెల్లో సిలువేయబడిన అనుభవం ఉందా? అది లేకుండా నువ్వు చేతులెత్తి ప్రేజ్ 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 అంటున్నావా? నువ్వు చెప్పడానికి నాకు భయమేస్తుందండి. చేతులెత్తి ప్రేజ్ 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 ఎలా అంటున్నావా? నీ గుండెల్లో ఉందా అసలు ఆ రూపురేఖలో? ఆయన యొక్క రూపురేఖలు నీ గుండెల్లో ఉన్నాయా? సిలువేయబడిన అనుభవం ఆ గుండెల్లో ఉన్నాయా? నీ గుండెల్లో ప్రేజ్ అని అనేటప్పుడు నీ గుండెల నుంచి కన్నీరు కారాలి స్వామి, కన్నీరు కారాలి నీ గుండెల్లో నుంచి. ఎటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందరితో కలిపి అనుకుంటా చేతులు తీసి ప్రేజ్ లార్డ్ ప్రేజ్ లార్డ్ స్తోత్రం స్తోత్రం. నేను విమర్శించట్లేదండి, ప్లీజ్ దయచేసి అలా అనుకోవద్దు. నేను విన్నే, నేను చదివి, నేను చెప్పలేక అనేక సార్లు మాట్లాడలేక అటువంటి విషయాలు నీ చదివినప్పుడు ఎంత ధైర్యం కలిగిన సేవకుడు ఆయన చెప్పింది అబద్ధం చెప్పట్లా. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా ఒకరిద్దరు కరెక్ట్ ఉండొచ్చు, అది కూడా నేనే కాదండి. కానీ నీ హృదయ కవాటాలలో కలువరి ప్రేమ దాచిపెట్టబడి ఉందా? ఆ ప్రభు ప్రేమ చేత నీ హృదయం సంధించబడిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. సంధించబడిందా? అలా సంధించబడిన హృదయం నేలకుంటాడండి. గర్వంతో అహంకారంతో ఉండరు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరు కూడా, సహోదరులు ఎవరు కూడా అహంకారం ఉండరు. ఎన్ని అంటారో, ఎన్ని మీద పడతాయో, ఎన్ని అవమానాలు పడతాయో, ఎన్ని నిందలు పడతాయో, ఎన్ని అపవాదం మీద పడతాయో, మన హృదయంలో శరీరంలో కాళ్ళ కింద చిటికి నేరులోకి వెళ్ళిపోయిందిలే కోపం అనుకున్న కోపాన్ని కూడా రేపేటటువంటి వారు ఉంటారండి ఎంతోమంది. వాడి మాటలతో రేపేస్తారు. ఆ కోపం ఎక్కడుందో నా జీవితంలో అనుకుంటాం మనం. అటువంటిది కూడా పైకి లేసిపోద్ది. కారణం ఏంటంటే, కారణం కూడా మీరే చెప్పండి. సంఘం అనేది సంఘంలో క్రీస్తు ప్రేమ ఒక ఎస్సెట్గా దాచిపెట్టబడుతుందండి. సంఘం అంటే అది ఒక ఎస్సెట్. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుంటారు కదా, లక్షల కోట్లు పెట్టుకుంటారు కదా, ఎలా బదిలీగా దాచుకుంటారు. ఏ డబ్బో తెలియదు, సొంతగా సంపాదించిన డబ్బు మరి ఏ డబ్బో తెలియదు. అదే విషయం మాట్లాడతారు. ఈ యొక్క క్రీస్తు ప్రేమ అనేది ఒక ఎస్సెట్, సంఘానికి, ఒక సేవకునికి ఎస్సెట్. అది సంఘం ఎప్పుడు ఎంతో ఆకాశాన్ని భూమికి మధ్యలో నడుచుకుంటూ సిరి సంపదలతో సంఘం నడుస్తుందని మీరు అనుకోవద్దు. ఈ సేవకుడు అభివృద్ధింది 2 కాళ్ళు కొంటాడు, ఆ సేవకుడు అభివృద్ధించింది 2 కాళ్ళు కొంటాడు, ఈ సేవకుడు అభివృద్ధించింది 4 ఇళ్ళు కొంటాడు. అది కాదు సేవ, అది కాదు సేవ. దేవుడు ఆశ్రయిస్తే మంచి విషయాలే. దేవసేవ అది కాదు. ఇతను అభివృద్ధి చెందాలి, అది అభివృద్ధి చెందాలి ఆత్మలో, లేకపోతే ఇతనికి ఎంతో రిచ్నెస్ రావాలి. ఇదండి సేవ. ఇదండి సేవ అనేది ఆయన కృపతో కాడి మోసుకుని లేదండి సేవ. బతుకుతామా వస్తామా అని ఆయన కాడిని మోసుకెళ్ళేదండి సేవ. భరించలేక ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గర కృప అందుకుంటూ బ్రతికేదండి సేవ. ఎంత రిచ్నెస్ ఉన్నా, ఎంత డబ్బున్నా సరే, నీ హృదయంలో ఆ కృపను, దేవుని కృపను కనుగొన్న వ్యక్తి ఆ కృపను గుండెల్లో పెట్టుకుని సాగేదండి సేవ. అటువంటి సేవకుని ఇచ్చే ప్రతిఫలం అతీతమైన ప్రతిఫలం ఉంది. డబ్బును చూసుకుని మోసపోతున్నామా? ఈ రోజు చిన్న డబ్బు మరొక రోజు ఉండదండి. డబ్బును చూసుకుని మోసపోయి సేవా జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నామా? భూమిలో బాధపడుతున్నామా? సేవను తీసుకెళ్ళి దేవుని పరిశుద్ధ సంఘానికి ఎంత విలువ ఇవ్వాల్సిన నేటి సంఘ జీవితం, నేటి సేవా జీవితం అనేది ఎట్టి స్థితిలో ఉందండి. ఎట్టి స్థితిలో ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. రహస్య ప్రేమ అండి. ఈ రహస్య ప్రేమలో జ్ఞాన ప్రేకలు తెరవబడతాయి అని చెప్పాను. ఈ రహస్య ప్రేమలో, కలువరి ప్రేమలో అది అగ్ని నుంచి తీయబడిందండి. ఆయన శరీరం ఆహుతైపోయినటువంటి ఆయన శరీరంలో మహిమాయుక్తమైన రేఖలు, ఆ జ్వాలలో, ఆ యొక్క ప్రేమలో దాచిపెట్టబడి ఉంది. ప్రేమ మరణం కంటే బలమైందని అని చెప్పబడింది అంగీతారు. అగ్ని జ్వాలలు కూడా ఆ ప్రేమను ఆపుతారు. ఎందుకంటే అగ్ని జ్వాలకు ఉంచినటువంటి ఆయన ప్రేమ కలువరి శరీరంలో ఆహుతైపోయింది. ఆ ఆహుతయ ప్రేమ అనేది ఉంటే అందులో జ్ఞానం తెరవబడుతుంది, అందులో మహిమ తెరవబడుతుంది, అందులో జీవం తెరవబడుతుంది, పరిశుద్ధ స్థలాలు తెరవబడతాయి. ఈ ప్రేమ దాని మీద, ఈ ప్రేమ అనే శ్వాస మీద ఇవన్నీ కూడా కప్పబడి ఉన్నాయి. కప్పబడి ఉంది.
లేదా ఈ వ్యక్తి ఎలా సేవ చేస్తాడండి, ఎలా సేవ చేస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి మెసేజెస్? ఎక్కడి నుంచి వస్తాయండి? ఎంతోమంది ఇతర కులస్తులు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ప్రభువుని అంగీకరించి, పరిశుద్ధులైన ప్రభువుని అంగీకరించి సేవ చేసే వారు ఎంతోమంది ఉన్నారు నిష్పక్షపాతంగా. ఎంతోమంది సేవకులు చూశాను నిష్పక్షపాతంగా సేవ చేసేవాళ్ళు. వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయో మరుగునించబడ్డాయి. ఎందుకు మరుగునించబడ్డాయంటే తెస్తాడు దేవుడు, వెలుగులోకి తీసుకొస్తాడండి. ఒకనొక దినాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. ఆయన వెలుగులో దాచిపడినటువంటి ఆ మహిమాయుక్తమైన కాంతిలో నీ సమూహం అభివృద్ధి చెందడం నువ్వు చూస్తావు. చిన్న సేవలో, చిన్న పరిచర్యలో ఆయన కళ్ళు ఎదుగుతాయి. ఆ వ్యక్తిని నీతివంతుని కొరకు, యథార్థవంతుని కొరకు ఆయన అగ్ని జ్వాలతో కూడిన నేత్రాలు ఆ వ్యక్తిని ఎదుగుతాయండి, ఎత్తుతాయి. ఆయన వెతకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం కాదు. అగ్ని జ్వాలతో కూడిన నేత్రాలు, పేదరికంతో కూడినటువంటి జీవితంలో ప్రభు యొక్క కాడిని మోసుకుంటూ సేవ చేసే వ్యక్తులు పడుతుందండి. ఒక రోజు పడుతుంది. జవాబు అక్కడ దొరుకుద్ది. ఒక వ్యక్తి జవాబు అక్కడ దొరుకుద్ది. ఇది ఇంటి కథ కాదు నేను చెప్పేది. ఆ ప్రేమ అటువంటిదండి. నీ గుండె రహస్యంలో, నీ గుండె కవాటాల్లో దాచుకున్న పరిశుద్ధుని యొక్క ప్రేమలో నీ పరిస్థితులన్నీ కూడా అక్కడ కాలిపోతాయండి. ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ. ఈ పవిత్రమైన ప్రేమలో నువ్వు ఏకం చేయబట్టం గమనించుకుంటావు. అది కనుక లేకపోతే ఒక హృదయంలో ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ అనే మాటకి అర్థమే లేదండి. అర్థమే లేదు. ఆ హృదయానికి అర్థం లేదు. ఆ హృదయంలో దానికి అర్థం తెలియకుండానే ఆ వ్యక్తి జీవిస్తాడు అర్థం. వాక్య భాగంలో భూమి అనేది ఈ ఆది కాలంలోనే ఈ పరిశుద్ధుని ప్రేమ చేత చుట్టుబడింది. భూమికి పునాదులు వేయబడక మునిపే అన్నాడండి. భూమి ఈ ఈ ఎర్త్ అనేది ఒక గోళం. అందులో ఎన్నో కరెంట్స్ ఉన్నాయి. కరెంట్స్ అంటే మండేటటువంటి గోళం అది. భూమి అనేది నిర్జీవమైనటువంటి గోళం కాదండి, మండేటటువంటి గోళం. మీరు అంతరిక్షాన్ని టచ్ చేసిన, నీళ్ళని టచ్ చేసిన, పైకి వెళ్ళే వరకు మీరు అదేంటి రాకెట్లో వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడ చూసినా భూమి మీద కరెంట్స్ ఉన్నాయి. భూమి ఆకర్షణ శక్తి ఉంది కింద భూమి మీద. మండే గుణంగా చేశాడు దేవుడు. మండే గుణం ఆ యొక్క తీగలతో చుట్టబడినటువంటి ఆ గోడలో ఒక మానవుడిని ఆయన తయారు చేసినప్పుడు ఆ మానవ హృదయంలో వీటన్నిటినీ లోపరుచుకున్నటువంటి జ్ఞానాత్మ కెపాసిటీ, ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. సర్వ సృష్టి కూడా లోబడేటటువంటి స్థానాలు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి. పరిశుద్ధుల యొక్క జ్ఞానంలో ఈ భూమి యొక్క రేఖలు విడదీయబడ్డాయండి. పరిశుద్ధంగా ఇచ్చిన జ్ఞానంలో ఈ యొక్క భూమి యొక్క స్థానాలు జ్ఞానం బయట తీయబడిందండి. ఆది కాలం పరిశుద్ధుల్లో పెద్దల్లో ఈ జ్ఞానం సైన్స్ సంబంధమైనటువంటి సైంటిఫికల్ నాలెడ్జ్ అనేది ఆ పెద్దల నుంచి భూమి విస్తరించిందండి. ఆ జ్ఞాన రేఖలో ఎన్నో ఉన్నాయి. మోషే జ్ఞానాత్మక చెప్పబడ్డాడు. ఆ జ్ఞానాత్మ మోషేకి ఇచ్చిన జ్ఞానాత్మ సీనాయి కొండ మీద ప్రభుతో మాట్లాడినప్పుడు అందులో ఆ జ్ఞానం రేఖలతో ప్రకాశించి ఎర్ర సముద్రంలో పడి నడుస్తుంటున్నప్పుడు ఆ జ్ఞాన రేఖలు ప్రకాశించి, ఎందుకంటే వాళ్ళు చూడలేని దేవుణ్ణి ఆయన అడుగుజాడలో ఆ నీళ్ళలో నిలబడి ఉండటం అనేది 78 కీర్తనలో ఆఖరి భాగంలో రాయబడింది. ఆయన అడుగుజాడలో వారు గుర్తించబడక రాయబడింది. అటువంటి వారిలో జ్ఞానం పదవింది. అటువంటి ప్రవక్తల ద్వారా జ్ఞానం భూమికి ప్రపంచంలో వ్యాప్తించింది. ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెంది ఆ జ్ఞానం రేఖలు వారికున్న జ్ఞానాన్ని ప్రపంచానికి మూలమైపోయినటువంటి కారణం ఏంటంటే అదే కారణం. మరొకటి యేసుక్రీస్తు వారు అక్కడ యెరూషలేములో పుట్టడం అనేది, మరణించడం అనేది, పునరుత్థానుడై రావడం అనేది, పునరుత్థానుడై లేచినాను సీయోనుకున్న వేదిక వల్ల రావడం అనేది, అవి చరిత్రాత్మక విషయాలైనా సరే అది రియల్ సత్యాలు. అవన్నీ కూడా రియల్ సత్యాలు, నిజమైన సత్యాలు. అవన్నీ కూడా చరిత్రాత్మకమైనవి కావచ్చు, వివేకంగా అయి ఉండొచ్చు. కానీ వివేకాలు అంటే బైబిల్ సంబంధమైన దాంట్లో దాచబడి ఉన్నటువంటి ప్రధాన సత్యాలు అనేవి ఒక పరిశుద్ధుడు గ్రహించగలిగే జ్ఞానం. అక్కడ జ్ఞానోదయమైంది. క్రీస్తు రక్తం ద్వారా జ్ఞానోదయమైంది. జ్ఞానం ఉదయించిందండి. సూర్యుడు ఎలా ఉదయించాడో జ్ఞానం ఉదయించింది.
సూర్యుడు భూమి మీద ఎలా ప్రకాశించాడో అలా క్రీస్తు మహిమ యొక్క స్థానాల నుండి నీతి స్వరూప ఆయన ఆయన పుట్టుకలో ఆయన పుట్టడం అనేది భూలోకానికి జ్ఞానోదయమైంది. అది జ్ఞానోదయం అయిందంటే జ్ఞానం ప్రకాశించిందండి. అది గ్రహించగలుగుతున్నారు ఆ పరిశుద్ధ గారు. ఆయన మరణం అనేది ఆయన కొలువులో నుంచి తీయబడినటువంటి ఆ మరణ ప్రవాహంతో ఆయన ఆయన ఆత్మతో నీకు ముద్ర వేశాడండి. అది ముద్ర, పరిశుద్ధి ఇచ్చిన ముద్ర. అది ఈ పాపంలో పడకుండా, ఈ పాప యోచనలో పడకుండా ఆయన నీలో ముద్ర వేశాడు. ఎలా ఉంది ఆత్మ యొక్క అనుభవం? ఆయన ముద్ర వేసిన అనుభవంలో నీ ఆత్మ వర్ధిల్లుతుందా అని సత్యం సమీక్షించుకోవాలి. దేవుని వాక్య భాగాల్లో రహస్య ప్రేమ గురించి నేను మీతో మాట్లాడతాను. ఈ రహస్య ప్రేమలో జ్ఞానం యొక్క రేఖలు ముద్రించబడ్డాయి అని చెప్పానండి మీకు. దానికి రిఫరెన్స్ ఏంటంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1:27 ఆ విమోచనలో పరిశుద్ధత, జ్ఞానం, నీతి విమోచనలో దాచబడి ఉన్నటువంటి ప్రేమలో దాచబడి ఉన్నటువంటి ఆ ప్రేమలో నీ హృదయంలో ముద్రించబడినప్పుడు నీతి ముద్రితమైంది, పరిశుద్ధత ముద్రితమైంది, జ్ఞానం ముద్రితమైంది. ఇలాగా ఈ సత్యాలన్నీ ఆత్మలో ముద్రితమైంది. జ్ఞానం ఇప్పారటం గమనించుకున్నా, నేను గమనించుకున్నా. జ్ఞానం ఇప్పారటం గమనించుకున్నా. స్థుతి కాదు, స్థుతి కాదు, చదవడం అంటే మంచి రిఫరెన్స్ బైబిల్స్ చదవడం, దాని గురించి అంటారు. ఎన్నెన్నో ఏ చేస్తారు, వాక్యాన్ని ప్రిపేర్ చేయడానికి చేస్తారు. ఈ రహస్యంలో ఈ సత్యాలు విడదీయబట్టం నువ్వు గమనించుకుంటావు. సత్య ప్రేమలో నీ ఎందుండగా అంటాడు యోహాను పత్రికలో. సత్య ప్రేమలో నీ ఎందుండగా సత్యమైన ప్రేమ అన్నాడు. సత్యమైన ప్రేమ ప్రకాశించడం నీ ఆత్మ చూసుకుంటుందండి. నీ ఆత్మ గమనించుకోగలుగుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేని వాక్య విభాగాల్లో ఇంకా ముందుకెళ్తే విమోచన మార్గం అనేది ఆది కాలం నుంచి కూడా, భూమి పుట్టకమునుపు కూడా ఒక విమోచన మార్గాన్ని దేవుడు భూలోకాన్ని తెరిచాడు. ఆది కాలంలోనే భూమికి పునాదులు వేయబడుతుంది. తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి అర్పించడానికి, బలర్పించడానికి ఆయన ఆది కాలంలోనే నిర్ణయించుకున్నాడండి. ఆయన విమోచన ద్వారం అనేది ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన గోళం ఉన్నది. ఒక ప్రత్యేకమైన గోళం. ఈ భూగోళంలో ఇది ఒక ప్రత్యేకమైన గోళం. విమోచన ద్వారం అనేది దృశ్యమైన లోకంలో అదృశ్యమైన ఆయన యొక్క గోళం ఉండేది కట్టబడింది. భూలోకంలో దృశ్యమైన ఈ లోకంలో, కనిపించే ఈ లోకంలో కనిపించినటువంటి ఆయన గోళం ఈ భూమిలో నిలబడిందండి. భూమిలో ఇది పరిశుద్ధులకు మాత్రమే తెలుసు. ఇది పరిశుద్ధులకు తెలిసిన ఇప్పుడు దినాలలో వివరించలేక పరిశుద్ధులు ఈ స్థానాల్లో పోడ్చలేక, ఈ స్థానాల్లో జయాన్ని పొందలేక ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది గురించి మాట్లాడటం లేదు. ఎంత పరిశుద్ధంగా అనుకున్నా సరే సత్యాల్లో, ఆత్మ గురించి సత్యాల్లో ఆత్మ వెళ్ళలేక, ప్రయాణం చేయలేక నలిగిపోయే పరిశుద్ధులు ఉన్నారు. ఎవరు పట్టించుకోరండి. స్త్రీ జ్ఞానం చాలా మంచిదే, కానీ ఆ స్త్రీ ఎవరు పనికిరాదు. పేదవాడి జ్ఞానం మంచిదే, కానీ ఆ పేదవాడిని ఎవరు పట్టించుకోరు. అటువంటి వాళ్ళని లేపేది ఆయనండి. అటువంటి వాళ్ళని లేపేది ఆయన. సర్వశక్తిమంతుడి దేవుడు ఆయన లేపుతాడు. సుమా, నీ జ్ఞానంలో నీ ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడు ఆయన నేను ఉన్నతమైన స్థలాలను నిలబెట్టాం. నువ్వు చూస్తావండి, మీరు చూస్తారు. ఉన్నతమైన స్థలాల్లో, ఈ లోకంలో సంచరిస్తున్న ఉన్నతమైన స్థలాల్లో నివసించేటువంటి సేవా జీవితం ఎంత పరిశుద్ధమైన సేవా జీవితం అయితే, ఆయన యొక్క కలువరి రక్తదారులో నుంచి చేదుకున్నటువంటి ఆ మహిమ కణాలు, చేదుకున్న మహిమ కణాలు నీ ఆత్మ, అది ఎవరు తోసేయగలరండి? ఎవరు తోసేయగలరు? ఈ లోక సంబంధమైన మెరిసే మెరుపులు కాదు, మనం ధరించుకునే మెరుపులు కాదు, మనం వేసుకునే మెరుపులు కాదు, అవి ఏమి కాదు. అవి పరిశుద్ధుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మెరుపు తీగలు, ఆయన శరీర యాగాన్ని లో ప్రకాశించిన ఆ మెరుపు తీగలు, శరీర బలియాగంలో నుంచి ప్రకాశించిన ఆ మెరుపు తీగలు నీ పరిశుద్ధ స్థానాల్లో, నీ విజ్ఞాపనలో, నీ స్తుతి యాగంలో నువ్వు మెరగడం నువ్వు చూస్తావు. అది స్తుతి ఆరాధన. నువ్వు మెరగడం చూస్తావండి. అది లోకానికి, పరిశుద్ధత లేని వారికి ధ్యేయంగా కనబడుతుంది, కానీ అపవిత్రంగా కనబడుతుంది. కానీ పరిశుద్ధులకు అది జీవాన్నిచ్చేది, నీ ఆత్మకు జీవాన్నిచ్చేది ఆశ్చర్యాగం. పరిశుద్ధ రక్త దారాలని కీర్తించలేని హృదయం
పరిశుద్ధ గాయం యొక్క స్పర్శ అనుభవించకుండా కీర్తించలేని హృదయం, పరిశుద్ధిని ప్రేమతో నింపబడినటువంటి స్థానాలను కీర్తించలేని హృదయం, అది పాషాణ హృదయం అండి. అందులో జీవం మొలవదు, అందులో జీవం మొలవదండి. జీవం దాంట్లో దాచిపెట్టబడుతుంది. ఆ యొక్క రహస్య ప్రేమ అండి, ఒక వ్యక్తికి క్రీస్తులో దాచబడిన రహస్య ప్రేమ. అది వివరించడం చాలా కష్టం. ఎందుకు చాలా కష్టం అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి దాంట్లో. ఆ ప్రేమ రహస్యాల్లో ఎన్నో అడుగులు ఉంటాయి. ఆ ప్రేమ రహస్యాల్లో క్రీస్తు యేసు జీవం నీ ఆత్మకు తాగడం చూస్తాం, నీ కన్నీళ్లు ఆయన త్రోటం చూస్తాం, ఆయన నీ ముఖం మీద ఆయన చేతులేసి తుడిచివేయడం చూస్తాం, నీ కన్నీటి దారిలో బొడ్డమైపోవడం చూస్తాం, సేవలో పడే కష్టాలు, కుటుంబంలో పడే కష్టాలు, అటు సంఘంలో ఎదురాడే జీవితం, వాటన్నిటిలో ఆయన మహిమ రహస్యాలు నిన్ను తాగడం చూస్తాం. ప్రేమ యొక్క రహస్యం. అప్పుడు అటువంటి పరిశుద్ధులైన దేవుణ్ణి ఏ విధంగా మనం గ్రహిస్తున్నాం అనే విషయం ఆలోచించుకొని ప్రార్థిస్తుంది. ప్రభు వాక్యాన్ని గురించి ప్రార్థిస్తాం. తండ్రి నీ కొందరు ప్రభు, నమ్మకమైన తండ్రి, జీవం కలిగిన దేవుడు ప్రభు, నీ కొందరు దేవా, నువ్వు ఆశ్రయించు. ఈ పరిచర్య అనేకులకు ఆశ్రయించినట్లు, అనేకులు ఉద్యోగం తీసుకుని వచ్చినట్లు, ఈ జీవం ప్రబలమై వ్యాపించినట్లు, ఈ కణాలు పరిశుద్ధ కణాలు లోకంలో ప్రకాశించినట్లు, పరిచర్యలో నీ జీవం ప్రకాశించినట్లు, నీ దారులు నాయన ఏరులై పారినట్లు, అనేక హృదయాల్లో ప్రతి చీలికి తుత్తులేగా చేయనట్లు, అంతరంగంలోని ప్రతి స్థానాలు కాల్చేయబడినట్లు, నీ పరిశుద్ధ స్వరూపం ఎదుట సాగిపడినట్లు, నీ బలమైన హస్తాలకి ఒక్కొక్కరిని నన్ను తీసుకురావు తండ్రి. అనేకులు దీవించమని ప్రార్థన అంగీకరించండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.